ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం డ్రగ్స్ కుంభకోణం. 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్కోబార్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి విమర్శించారు. ఆ రోజున వచ్చిందేమో డ్రగ్స్ తన ప్రత్యర్థి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని. అయినా సరే వాళ్ళు వీళ్ళకి ఎక్కడో బీరకాయ పీచు సంబంధం ఉందని వీళ్ళు, లేదు పురంధేశ్వరికి సంబంధం ఉందని వీళ్ళు, ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకున్నారు, అయిపోయింది. 25,000 కిలోల డ్రగ్స్ రావడం అంటే ఆషామాషి కాదు, ప్రపంచ చరిత్రలోనే అది పెద్దదవుతుంది. ఇప్పుడు ఆ అంశం మీదన చివరికి కేసు కాస్త పోయింది. అది తప్పని చెప్పి సిబిఐ చెప్పుకుంది కోర్టులో. చివరికి ఆ షిప్ను కూడా రిలీజ్ చేసేసారు. ఈ అంశం మీదన కేంద్ర ప్రభుత్వాన్ని వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడి హోదాలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగితే రాతపూర్వక సమాధానం ఇచ్చారు. డ్రగ్ డిటెక్షన్ కిట్ ఆధారంగా మాదక ద్రవ్యాలు ఉన్నట్టు అనుమానించిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ని సిబిఐ స్వాధీనం చేసుకుంది. దీన్ని విశాఖపట్నంలో డెలివరీ చేయడానికి బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి బుక్ చేశారు. దీని మీద గత ఏడాది మార్చి 20న RC22024024E0004 ద్వారా సిబిఐ రెగ్యులర్ కేసు నమోదు చేసింది. నమూనాలను తనిఖీ చేసిన తర్వాత ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపింది. అక్కడ పరీక్షలు నిర్వహించగా వాళ్ళు పంపిన దానిలో మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థం లేదని నివేదిక ఇచ్చారు. దీంతో ఆ కేసును క్లోజ్ చేశారని చెప్పారు. మరి ప్రజలకు ఏం చెప్పారు? అది కన్ఫామ్ అయిపోయింది, ధృవీకరణ అయిపోయింది. దాంతోపాటు ఏ సెంటర్లో ఎవరెక్కిచ్చి ఉంటారు, వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, విజయసాయిరెడ్డి ఎక్కడి నుంచి నడిపాడు, అలాగే మధ్యలో మిథున్ రెడ్డి ఏ విధంగా చేశాడు, పెద్దిరెడ్డి కలిసి వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ రాకెట్ నడిపారని పత్రికలో పుంకాను కథనాలు రాసేశారు. నిజంగా బుద్ధి ఉంటే వీళ్ళందరూ పరువు నష్టం దావేయాలి. ఇప్పుడు వీళ్ళకేమో ఎంతసేపటికి రేపటి గురించి గొడవలు ఇవాళ కేసులే సరిపోతున్నాయి, కానీ పాత ఇష్యూలో ఇట్లాంటి దాని మీద రాయలేకపోయారు, కేసులు వేయలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఇష్టారాజ్యం నడుస్తుంది. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇది తప్పని తేల్చి చెప్పింది.